చిత్తూరు జిల్లా పలమనేరు ఫారెస్ట్ బీట్ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. మొగిలిఘాట్ వద్ద గ్రీన్ లైట్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు బోల్తా పడింది. ఘటనలో 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికులు పోలీసుల సహకారంతో క్షతగాత్రులను బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ మాట్లాడుతూ బెంగళూరు నుంచి నెల్లూరుకు వెళ్తుండగా ఘాట్ సెక్షన్లో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో టిడ్కో ఇళ్ల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. సొంత ఇంటి కలను నిజం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా టిడ్కో ఇళ్ల కోసం తాము డబ్బులు కట్టామని, అటు కట్టిన డబ్బులు రాక ఇటు ఇల్లు రాక తీవ్రంగా నష్టపోయామని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము అప్పుల పాలయ్యామని కూడా వారు వాపోతున్నారు. బ్లాక్ నాకు 32 ఫ్లాట్లు ఉండే విధంగా 36 బ్లాక్లలో 1,152 గృహాల నిర్మాణం పూర్తిగాగా 904 గృహాల నిర్మాణం చివరి దశకు చేరుకున్నాయి. దరఖాస్తుదారుల సంఖ్య 4,000గా ఉండగా అందులో 2,706 మంది డిపాజిట్లుగా ₹1,00,000 చెల్లించారు. వీరిలో 2,056 మందికి శాంక్షన్ చేయగా అందులో 1,152 మందికి ఇల్లు అప్పగించారు. మరో 904 మందికి నిర్మాణం అనంతరం అందిస్తామంటూ అధికారులు చెప్తున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. కూడదని చెప్పేసి 2017లో తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో ద్వారా గృహాలు అందించాలని ప్రయత్నం చేసింది. అంటే ఎఫర్టబుల్ ప్రైసెస్, అంటే ఎవరైతే అద్దెగా భరించగలరో వాళ్ళని కిస్తీల రూపంలో బ్యాంక్ కిస్తీలు కట్టుకొని సొంత గృహయజమానులు చేయాలని చెప్పేసి టిడ్కో అంటే టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక సంస్థ ద్వారా వీళ్ళందరికీ గృహాలు G+3లో నిర్మించి ఇవ్వాలని చెప్పేసి తలపించింది. ఇదే భాగంలో కాకినాడలో కూడా ఇటు ఒక స్థలాన్ని సేకరించారు. స్థలాన్ని సేకరించడంతో పాటు ఈ ముందుగా 25,000 రూపాయలు డీడీ కట్టమని చెప్పేసి, అంటే ఎవరైతే సొంత ఇల్లు కావాలనుకుంటున్నారో, ఎవరైతే భరించగలరో వారికి అంటే సుమారు 8 లక్షల రూపాయల యూనిట్ కాస్ట్ని 4,65,000 రూపాయలు లబ్ధిదారుడు భరించేలాగా, అందులో ₹1,50,000 కేంద్ర ప్రభుత్వం, ₹1,85,000 రాష్ట్ర ప్రభుత్వం భరించేలాగా ఒక చక్కటి ప్రణాళిక రూపొందించారు. ఈ 4,65,000 రూపాయల్లో కూడా ₹1,00,000 ఇతను భరించేలాగా, ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో అతను భరించేలాగా, మిగిలిన రుణం బ్యాంకు లోన్ ద్వారా అది కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో ఈ ఇల్లు రుణం తీసుకునేలాగా మొత్తం ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. దీంతో తొలుత 25,000 రూపాయలు బ్యాంకు డీడీ తీసేవాలన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున సుమారు 4,000 మంది వరకు 25,000 రూపాయలు డీడీ చొప్పున తీసి ఇది ప్రణాళిక అంతా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నడిపించే ప్రయత్నం చేశారు. ఆ టైంలో 25,000 రూపాయల డీడీలు 4,000 మంది కట్టడంతో పాటు కాస్త డీడీలు కుంభకోణం కూడా తెరలేసింది. అయితే ప్రస్తుతం అయితే కుంభకోణం గురించి మాట్లాడితే విషయం పక్కదారి పడుతుంది కాబట్టి అది పక్కన పెట్టేసి ఈ 4,000 మంది ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి అంతమందికి అవకాశం లేదని పూర్తిగా ₹1,00,000 ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళకి గృహాలు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2,706 మంది పూర్తిగా ₹1,00,000 చెల్లించి ముందుకొచ్చారు. అయితే అంత పెద్ద ఎత్తున నిర్మించే ఆ టైంలో సమయం లేక 1,152 మందికి గృహాలు నిర్మించారు. ఇంకా 904 మందికి పక్కన నిర్మాణాలు చేపట్టారు. సరిగ్గా అప్పుడే గవర్నమెంట్ మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారిగా కక్ష కట్టినట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన పనులన్నింటినీ పక్కన పెట్టేసింది. అయితే గృహాలు సిద్ధమైపోయి ఈ లబ్ధిదారులు ఆందోళన చేస్తున్న క్రమంలో చివరి దశకంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చివరి దశకంలో సుమారు 1,152 మంది మాత్రమే గృహాలు కేటాయించారు. మిగిలిన వాళ్ళకి ఇంకా పన్ను నిధులు లేక ఆగిపోయినాయి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ నిర్మించిన వాటిలో ప్రధాన సమస్యలు ఉన్నాయి, నిర్మించిన వాటిలో కూడా సమస్యలు ఉన్నాయి. అదే కాకుండా మరో కొత్త విషయం కూడా ఇక్కడ ఉంది. నిర్మించిన వాటిలో ఓన్లీ లింక్ రోడ్లు కానీ గుమ్మాలు పాడవడం, కిటికీలు పాడవడం వంటి సమస్యలు, అంటే గృహంలో నివసించడానికి కావాల్సిన కొన్ని సమస్యలు అక్కడ అడ్డంకిగా ఉంటే ప్రస్తుతం మన వెనకాల చూస్తున్న కాంప్లెక్స్లో 904 మందికి గృహాలు కేటాయించవలసిన అవసరం ఉంది. అయితే ఇది కూడా ఎప్పుడు పూర్తవుతుంది? ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి లబ్ధిదారులకి అందించే అవకాశం ఉంది కాబట్టి పనులు కూడా సర్వేగంతో మొదలవుతాయని ఆశాభావం ఒకటి వ్యక్తమవుతుంది. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఎవరైతే ఉన్నారో అంటే సుమారు ₹6,86,00,000. ఇది ఎవరు అంటే ఎవరైతే పేదలు ₹1,00,000 చెల్లించారో వాళ్ళకి గృహాలు కేటాయించలేదు, అలాగే రిటర్న్ కూడా ఇవ్వలేదు. ఈ గృహాలు నేరుగా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిధులు వాడడం వల్ల సుమారు ₹6,56,00,000 టిడ్కో దగ్గర ఉండిపోయినాయి. టిడ్కో ఇస్తే తప్పించి మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళకి చెల్లించలేనని చెప్తుంది.
అయితే ₹1,00,000 తాము అప్పు సప్పు చేసి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ తమ సొమ్ము తిరిగి ఇవ్వట్లేదని, అలాగే గృహాలు కూడా కేటాయించట్లేదని సామాన్యులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇస్తే తమ గృహాలు ఇవ్వాలని లేదా తమ సొమ్ము ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయితే టిడ్కో నుండి ఆ నిధులు వస్తే తప్పించి తాము ఏ విధంగా కూడా చేయలేమంటూ అధికారులు చేతులు ఎత్తేశారు. ఇటువంటి కాలక్రమంలో టిడ్కో గృహాలు సామాన్యుడికి ఇల్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తుందో, ప్రస్తుతం అంటే కూటమి ప్రభుత్వం భావిస్తుందో, వీరందరికీ గృహాలు కేటాయించి చక్కటి సముదాయాలు నిర్మించారు. వీళ్ళందరికీ పేదలకు కేటాయిస్తే మాత్రం మంచి గృహ సముదాయం నిర్మించినట్టు అవుతుంది. అలాగే ఎవరైతే పేదలకి ఈ డబ్బులు రిటర్న్ అవ్వలేదో ఆ రిటర్న్ చేయడమా, లేదా ఇంకా స్థలం ఉంది కాబట్టి వాళ్ళకి కూడా ఇల్లు నిర్మించడం అన్నది రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన తీసుకుంటే పేదలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖందూర్ అని, కాకినాడ.